ఇంకా కొంతమంది యూట్యూబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ టిల్ నౌ చేస్తున్నారు. టెలిగ్రాము మీరు గిఫ్ట్ ఇస్తాము, టెలిగ్రాము మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో జాయిన్ అట్లాంటి అవ్వాలి. వాళ్ళ మీద కూడా అతి త్వరలో కేసెస్ బుక్ అవుతాయి. వాళ్ళు కూడా దేశం వదిలి పారిపోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇక్కడ అదే సంపాదించి కార్ డాష్బోర్డ్ మీద లక్షల లక్షల డబ్బు పెట్టి పంచుతున్నాను చూపించేసి గోవాలు వెళ్ళి రెస్టారెంట్లు కొనుక్కొని అట్లాంటి వాళ్ళందరూ కూడా దేశం వదిలి పారిపోవాల్సిన రోజు అతి దగ్గరలో ఉంది. ప్రీవియస్ చేసి మానేసిన వాళ్ళ కూడా పైన పడుతుందా? ఇప్పుడు మర్డర్ చేసేసి ఇప్పుడు నేను మర్డర్ చేయట్లేదు, డ్రగ్స్ అమ్మేసి ఇప్పుడు నేను డ్రగ్స్ అమ్మట్లేదు అంటే ప్రీవియస్ అయితే విక్టమే కదా, ప్రీవియస్ అయితే తప్పు చేసినావు కదా. సో ఎప్పటికో అప్పుడు మానితే శిక్ష అన్న తగ్గచ్చు, అంతేగాని అబ్బా అప్పుడు చేసిరు కదా తెలియక చిన్నపిల్లోడువా, ఒక పని చేసే ముందు ఇది రైటా రాంగా అన్నది చూసుకునే బుద్ధి లేదా? డబ్బులు వస్తామంటే ఏ పనన్నా చేసేస్తారా? కానీ ఇప్పుడు హర్ష సాయికి బెట్టింగ్ యాప్స్ తప్పు అని చెప్పేసి మీరు పోరాడుతున్నారు. మరి అమ్మాయికి మీరు సపోర్ట్ చేయట్లేదు అంటారు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు అమ్మాయికి? సపోర్ట్ చేయట్లేదు అన్న మోరల్ సపోర్ట్ ఇస్తాము. ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయికి జరిగింది ఏంది అన్నది అది కాన్సర్న్ బేస్డ్ రిలేషనా, వాళ్ళకి ఏమైంది మధ్యలో, వాళ్ళ ఏ కాన్వర్జేషన్ వచ్చింది, అసలు వాళ్ళు ఎట్లా కలిశారు అన్నది వాళ్ళిద్దరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. దానికి అయినా కోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళ తరఫున న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. నాలాంటి వాళ్ళు, శేఖర్ భాష లాంటి వాళ్ళు వచ్చి ఒకళ్ళకి వకాలత్గా తీసుకొని వాయిస్ రికార్డులు, ఇప్పుడు మొన్న చెప్పినట్టే ఇప్పుడు కోల్కతా రేప్ విక్టిమ్ లక్కీగా మన రాష్ట్రంలో లేదు కాబట్టి, లేకపోతే ఈ శేఖర్ భాష లాంటి వాళ్ళు వచ్చి ఆ కోల్కతా రేప్ విక్టిమ్ కూడా చాలా చెడ్డది, ఆమెది ఇగో వాయిస్ రికార్డులు, ఆమె ఎప్పుడో తీసుకున్న మోడర్న్ పిక్చర్స్ థంబ్నెయిల్గా పెట్టి వాయిస్ రికార్డ్స్ ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్షియేషన్ లేదా? డిఫరెన్షియేషన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక ఆడపిల్ల బయటకు వచ్చి అయ్యింది అని చెప్తే నువ్వు ప్రతి ఒక్క రేప్ కేసు పెట్టారు అనగానే నువ్వు ప్రత్యక్షం అయిపోయి ఆ అమ్మాయి ఆడియో చేయాలంటే ఈ దేశంలో కోర్టులు లేవా? లేకపోతే నీ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అంటే అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం అన్న, ఇప్పటి నుంచి ఏంటంటే ఎవరన్నా రేప్ కేసు వేద్దామని అనుకునే వాళ్ళు శేఖర్ భాష దగ్గరికి వెళ్ళి ఆడియోస్ అవన్నీ ఉన్నాయా లేవా అని ఒక అథారిటీ తీసుకొని అప్పుడు వాళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేయండి. ఇట్లా లా నడుస్తుందా మన దగ్గర? కోర్టులు లేవా? అడ్వకేట్స్ లేరా? మీడియాకి వెళ్ళొచ్చు, కోర్టుకి మీడియాకి ఎందుకు మీడియాకి ఎప్పుడు వెళ్ళాలి? బాధపడ్డోళ్ళు వెళ్ళాలి. ఈ మధ్యలో వచ్చి ఆడియోస్, ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో, ఒకడు ఆడియో రికార్డ్ వినిపిస్తున్నాడు అంటే అర్థమైంది నువ్వు క్రైమ్ చేస్తావు అని నీకు ముందే తెలిసి నువ్వు ఒక ముందు జాగ్రత్త చర్యల ఇప్పుడు ఎవడన్నా వాని ఆడియో రికార్డ్ చేసేటోడు వాని రికార్డులో ఏమే అని గలీజ్ మాటలు మాట్లాడతాడా? లేకపోతే నిన్ను రేపు మంచిగా చేసిన అని అడుగుతాడా? చెప్పడు. ఎందుకంటే వాడు ఆడియోలో వాడు హీరో ఉంటాడు. సో అందుకని ఆ అమ్మాయిని బ్యాడ్గా పోర్ట్రే చేసిన ఆడియోసే రికార్డ్ చేసుకొని అది వచ్చి మీడియా ముందు వచ్చి ఇక్కడ జనాల్ని తప్పుదో చేయాలని ట్రై చేస్తున్నావు, మీలాంటి మీడియా ఛానల్ని తప్పుదో పట్టించాలని ట్రై చేస్తున్నావు, పోలీసులను తప్పుదో పట్టించాలని ట్రై చేస్తున్నావు. ఆర్ యూ ద సిస్టమ్? నీ దగ్గర నాకు రేప్ అయ్యింది, నా మీద అఘాయిత్యం జరిగింది అని బయటకు వచ్చి చెప్పుకోనికి ఈ శేఖర్ భాష లాంటి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలనా? దేనికి అవసరం లేదు. మరి ఎందుకు అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు మధ్యలోకి? అక్కడ రాజ్ తరుణ్ ఫ్రెండ్ అని వచ్చినావు, జానీ మాస్టర్ దాంట్లో దూరిపోతున్నావు. అందుకే హైకోర్టు చెప్పుతో కొట్టినట్టు వచ్చింది కదా వీడియోలు అన్నీ తీయాలి అని. ఎవరెవరైతే ఆ వాయిస్ రికార్డులు పెట్టిర్రో టెలికాస్ట్ అవన్నీ తీసేయాలి అని గవర్నమెంట్ ఆర్డర్ అన్నట్టు మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా అందుకే పెట్టిర్రు. తప్పు కాదన్న. ఒక అమ్మాయి ఒక మన దేశంలో ఒక లా ఉంది, ఒక చట్టం ద్వారా నడవాల్సిన కార్యక్రమాన్ని నువ్వు మధ్యలోకి వచ్చేసి నేను హైజాక్ చేసి ఒకళ్ళని విక్టిమ్ని ఇంకా సఫర్గా చేస్తా, ఆమె మోడెస్టీని కుమిలి ఏడ్చేటట్టు చేస్తా అంటే నువ్వెవరు బై? హూ ఆర్ యూ? అందుకే హైకోర్టు ఆర్డర్ కరెక్ట్ ఇచ్చింది. అసలు నాకు తెలిసి ఇట్లా మామూలు కూడా కాదు, క్రిమినల్ కేసెస్ వేయాలి ఇట్లాంటి వాళ్ళ మీద. ఏదో ఒక్క విషయంలో అంటే పీపుల్ టాలరేటెడ్, కానీ ప్రతి విషయంలో దూరి ఇంకా నిజంగా ఇట్లాంటి ఇగో ఒక్క నిమిషం అన్నా చెప్పండి. నిన్ను ఒక పర్సనల్ క్వశ్చన్ అడగండి. థింక్ ఇట్ ఫ్రమ్ ఏ ఉమెన్ పర్స్పెక్టివ్. నీది ఏదన్నా రేప్ అయిపోయింది అనుకో,
రేపు అయిపోయింది అనుకో, నువ్వు ఈ మిత్ర గారికి జరిగింది చూసి, ఈ అమ్మాయి లావణ్యకి జరిగింది చూసి, ఆ అమ్మాయి జానీ మాస్టర్ ఆ అమ్మాయి పేరు తెలియదు, ఆ అమ్మాయికి జరిగింది చూసి నీకు నిజంగా బాధితురాలు ఈ శేఖర్ భాషను చూసి భయపడే పరిస్థితి ఉందా లేదా? డైరెక్ట్ క్వశ్చన్. కొంత తప్పు చేస్తే తప్పు చేసినప్పుడు ఇంత బద్నాం చేస్తున్నాడు, మీడియాకి వచ్చి నా ఆడియోస్ ఇస్తున్నాడు, నేను ఎప్పుడో దిగిన పబ్లో దిగిన ఫోటోలు బయట పెడుతున్నాడు, నేను ఎప్పుడో మాట్లాడింది తీసి మీడియాలో పెడుతున్నాడు, సంబంధం లేకపోయినా మధ్యలోకి వచ్చి నా మీద అటాక్ చేస్తున్నాడు అని భయపడరా? ఇంత బద్నాం చేస్తుంటే భయపడరా? తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది. అంటే రేప్ అయిపోతే అదే వాళ్ళకు పడ్డ శిక్ష. ఇది వాళ్ళ బద్నసీబీ బాలేక వాళ్ళు పోయి చట్టాన్ని పట్టుకుందామంటే మధ్యలో ఇట్లాంటి వాడు వచ్చి వాళ్ళని ఇంకా బద్నాం చేస్తామంటే ఏమను కదా. తను కాసేందంటే అన్న మీ ఇంట్లో ఎవరన్నా నేను అట్లా అనలే, మీ ఇంట్లో ఎవరన్నా ఇట్లాంటి శేఖర్ భాషలు వచ్చి బద్నాం చేస్తామంటే, ఎందుకంటే ఆడియో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కన్సెంట్. కన్సెంట్ వాళ్ళకి మధ్యలో ఏమైందో ఇప్పుడు అంతెందుకన్నా, మీ ఇంట్లో ఎవరిదన్నా నేను ఆడియో రిలీజ్ చేసి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని నేను ఆడియో రిలీజ్ చేసి ఊరుకుంటావా నువ్వు? మరి ఆ అమ్మాయిలకి ఇంట్లో లేరా? ఉంటారు. ఎందుకు మరి ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు? ఏదో ఒకటంటే అతని ఫ్రెండ్ అని చెప్పిండండి వదిలేసినాం. ప్రతి దాంట్లో ఎందుకు వస్తున్నారు ఇట్లాంటి? ఈ పెద్ద ముఠా తయారైతుంది. దీనికి అడ్డుకోట వేశారంటారు ఎవరు? కోర్టు, హైకోర్టు వేసింది కదా, నేనే లేదు. పెద్ద ముఠా తయారైతుంది. ప్రతి ఒక్కళ్ళ దాంట్లోకి వచ్చి ఫోన్ పట్టుకొని సాగదీస్తూ మాట్లాడితే ఏందన్న అది అర్థము? అంటే కాన్స్టిట్యూషన్ లేదా? వాళ్ళకి రైట్స్ లేవా? వాళ్ళు వచ్చి శేఖర్ భాషకు కూడా కంప్లైంట్ ఇచ్చుకోలేదు. వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకుంటా అంటే లేదు నేను వస్తా మధ్యలో అనుకుంటా, మధ్యలూరికి ఏందన్నా అది చిల్లర కథలు. రేపొద్దున శేఖర్ భాష చెల్లెను, శేఖర్ భాష కజిన్తో ఆడియో రిలీజ్ నేను తీసి ఆ అమ్మాయి గలీజ్ది అని బయట పెడితే ఎట్లుంటది? నా తప్పుంటే నాది పెట్టండి అని మాట్లాడుతుండే ఎవడు? శేఖర్ భాషనే. నా తప్పుంటే నాది పెట్టండి. ఇప్పుడు ఇద్దరు శేఖర్ భాషది పెడతా అంటలేను, శేఖర్ భాషది పెడతలే అంటలేను. మన ఇంట్లో పిల్లలదే వాళ్ళకి ఏదో పంచాయతీ అయ్యి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇట్లాంటి వాళ్ళు మధ్యలో వచ్చి వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఆడియోలు లీక్ చేస్తూ ఉంటాయి. కోర్టులో అన్నది నేను అనట్లేదు. దెర్ ఈజ్ అ లీగల్ ప్రొసీజర్ ఇన్ అవర్ కంట్రీ. కోర్టులో కాదు, మీడియాలో కూర్చొని ఒక బత్తాయి ఛానల్లో కూర్చొని ఇదిగోండి ఆడియో ప్రూఫ్ అంటే అది ఎడిటెడ్ కాదా, నీ దగ్గర ఎట్లొచ్చింది ఆడియో, దాని ఆథెంటిసిటీ ఏంది, ఏఐయా మార్ఫుడా? నువ్వెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇక్కడ అమ్మాయిది తప్ప అబ్బాయిది తప్ప అని? కోర్టుల కన్నా నువ్వు సుప్రీమా? లేకపోతే రేప్ గురైన వాళ్ళందరూ ముందుకు వచ్చి నీ దగ్గర ప్రాధేయపడాలా మమ్మల్ని బద్నాం చేయొద్దు అని? అట్లాంటిది ఏదైనా ఉంటే చెప్పు. ఎందుకంటే ఈరోజు వస్తున్న నా దగ్గరికి ఈ విషయాన్ని నేను పక్కా 100% అడుగుతాను. డెఫినెట్గా అడగండి. నేను అడిగేది చాలా సానుభూతితో అడుగుతున్నా. ఇప్పుడు ఆ లావణ్య రాజ్ తరుణ్ మధ్యలో జరిగింది ఏంటి అన్నది లేదు. ఇతను వచ్చి పోరాడాడు, చెప్పు దెబ్బలు తిన్నాడు, పాపం కష్టపడ్డాడు, ఏదో ఒకటి పార్షల్గా ఇతను విజయం సాధించాడనే అనుకుందాం. ప్రతి దాంట్లో దూరిపోతా అంటే హర్షజాయ్ దాంట్లో దూరిపోతా, అదేది మన జానీ మాస్టర్ దాంట్లో దూరిపోతా, అక్కడ మైనర్ అంటే ఇక రేపొద్దున కోల్కతా దాంట్లో దూరిపోతా. దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉన్నాయి. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దవాళ్ళు అదే మరి డిఫరెంట్ ప్రతి దాంట్లో మైనర్ అంటున్నారు. మన డి షోలో 18 years వరకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత 18 years క్రాస్ అయిన తర్వాతనే తీసుకుంటారు, అదే జోడీ అంటది. అదే దాని గురించి ఇక మనకు పూర్తిగా తెలియదు ఆ కేసు. అదే ఆ క్వశ్చన్స్ రైజ్ చేయాల్సింది హానరబుల్ కోర్ట్, హానరబుల్ లాయర్స్, అడ్వకేట్స్. దే నీడ్ టు డీల్ విత్ ఇట్. అవును. Somebody like Ravi, somebody like Shekhar Basha, somebody like Anjaneelu cannot question it. Even if they want to question it, they have to question the process, not the victim. ఒక్కసారి దేంట్లో ఫోర్త్ పిల్లర్ అన్నప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒక్కసారి విక్టిమ్ కానీ పర్సన్ కానీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు మీడియా ముందుకు వచ్చినప్పుడు అది పబ్లిక్ అవుతుంది. పబ్లిక్ అయినప్పుడు దానికి సంబంధించిన విషయం ఏదైతుందో పబ్లిక్లో మాట్లాడుకోవడం తప్పులేదు. పబ్లిక్ అన్నప్పుడు పబ్లిక్ లో జరిగిన విషయము, లేకపోతే పబ్లిక్ లో జరిగిన విషయము, పబ్లిక్ లో ప్రూఫ్ ఆథెంటిసిటీ అనే ఒకటి ఉంటది. అవును. దానికి స్టాండర్డ్ ఆథెంటిసిటీ ఇచ్చింది ఎవరు? శేఖర్ భాష దగ్గర ఉన్న ఆడియోస్ తనకి ఎట్లా వచ్చాయి? కోర్టు అడుగుతుంది.
కోర్టు అడుగుతుంది. లేకుంటే ఇక్కడ ఎవరైతే ఆ కోర్టు అడిగే కదన్నా అవన్నీ తీసేమని ఆర్డర్ ఇచ్చింది, వీళ్ళ మీద నోటీసెస్ పంపించింది, నువ్వు ఎట్లా చేస్తావు అని. ఇంకెవరు అడగాలి? సామాన్య జనాలు కూడా వచ్చి అడగాలన్నా? సామాన్య క్వశ్చన్ చేస్తారు, కింద కమెంట్ చేసే క్వశ్చన్ చేసే ఆప్షన్ వాళ్ళకు ఉంటుంది. మన దాంట్లో అది ఏంటంటే పబ్లిక్ ని తప్పుదోవ పట్టించడం, చట్టాల మీద గౌరవం లేకుండా పబ్లిక్ ని తప్పుదోవ పట్టించడం, అది అంతే. అంతేగాని నేను ఇక్కడ ఎవరిది సైడ్ తీసుకోవట్లే. ఇట్లా అయ్యింది రేపు, ఇట్లా బ్లాక్మెయిల్ అయ్యింది అని నేను ఎక్కడన్నా వచ్చి చెప్పానా మీకు? చెప్పలే. నేను నా కాజ్ వేరే, నా డైరెక్షన్ వేరే, నా ఫైట్ వేరే. నేను దాని గురించి మాట్లాడుతున్నా. అండ్ ఇందులో ఈ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ఎ హంబుల్ రిక్వెస్ట్. ఇక మీద మీకు తెలిసిన దాంట్లో వస్తే పర్వాలేదండి, ఇంకా ప్రతి దాంట్లోకి వచ్చేసి పత్తాపారం మొదలు పెట్టకండి. పాపం బాధితులు ఇంకా ముందుకు రావడానికి కూడా భయపడతారు. అన్నవి ఇప్పుడు మీరు ఆ కాస్ కోసం కొట్లాడుతున్నారు కదా బెట్టింగ్ యాప్స్ పైన, ఇంకా ఎక్కడ దాకా వెళ్తుంది? ఎంతమంది లాగబోతుంది? ఇంకా చాలా మంది వరకు వెళ్తుంది. అందరి మీద కేసెస్ రిజిస్టర్ అవుతాయి. బాధితులు ముందుగా బయటకు వస్తున్నారు. నాట్ జస్ట్ హర్ష సాయి, నాట్ జస్ట్ సన్నీ యాదవ్, నాట్ జస్ట్ బిగ్ బాస్ టేస్టీ తేజ, నాస్టీ బబ్లు ఇట్లాంటి వాళ్ళే కాదు, చేసిన ప్రతి ఒక్కళ్ళు శిక్షార్హులు, ప్రతి ఒక్కళ్ళు. అండ్ డెఫినెట్గా బాధితుల్ని ఆదుకొని వీళ్ళు ఇల్లీగల్గా సంపాదించిన దాంతో బాధితులను ఆదించుకొని, ఎట్లయితే సిగరెట్ మందు మన నేషన్ వైడ్ ఎట్లయితే ఇది బంద్ అయిందో, నేషన్ వైడ్ దీని అడ్వర్టైజ్మెంట్ ఎట్లయితే బంద్ అయిందో, ఈ బెట్టింగ్ యాప్స్ కూడా నేషన్ వైడ్ బంద్ అయ్యేంత వరకు, ఇంక్లూడింగ్ సోను సూద్ లాంటి వాళ్ళు కూడా ప్రమోట్ చేయని రోజు ఇది ఎండ్ అవుతుంది. ఒక మంచి కాజ్ కోసం మీరు కొట్లాడుతున్నప్పుడు 100% నెరవేరాలి. ఎందుకంటే దీని వెనకాల అమాయక ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ట్రూ. అది వాళ్ళు అన్యాయం అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఒక అబ్బాయి ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నాడు అంటే దాన్ని వెనకాల వాడు ఆన్లైన్లో అప్పులు తీసుకొని వాడు లైఫ్ ఎంతవరకు స్పాయిల్ అయ్యి వాడు అమ్మాయి పురుగుల మందు తాగి చచ్చిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. మనం ఎంతో న్యూస్ వింటున్నాం. మీకు అది పంపిస్తాను, ఉన్న ఫొటోస్ పంపిస్తాను. దయచేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. 100% క్రియేట్ చేస్తా. మీరు చెప్పిన దానికి కూడా మా లీగల్ టీం ఉంటుంది. మీకు 100% ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైతే బాధపడి ఉన్నారో వాళ్ళకి 100% సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తే మా లీగల్ టీం 100% సపోర్ట్ చేస్తుంది. దానికి కావాల్సిన ఎంతవరకు అయితే కోర్టు వరకు వెళ్ళాలో, కోర్టులో ఎంతవరకు న్యాయం జరగాలో అది తీసుకెళ్లే బాధ్యత మాది. మేము రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అన్న. జై హింద్.